అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 28 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటాం. బుద్ధుని యొక్క బోధలు. ఈరోజు 29వ ఎపిసోడ్ ధమ్మపదం నుంచి చెప్పుకుంటున్నాం. ఈరోజు బుద్ధుని యొక్క బోధ ఏమిటంటే ధూర్తుడు స్థాయికి మించిన కీర్తికి పారాడుతాడు. ధూర్తుడు స్థాయికి మించిన కీర్తికి పారాడుతాడు. అతడు శ్రమణ మండలిలో అగ్రగామి కాగోరుతాడు. శ్రమణ మండలిలో అగ్రగామి కాగోరుతాడు, కావాలనుకుంటాడు. ఆరామానికి అధిపతి కావాలనుకుంటాడు. అన్యులలో మాన్యునిగా ఉండాలని తప్పిస్తాడు. ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ధూర్తుడు స్థాయికి మించిన కీర్తికి పారాడుతాడు. అతడు శ్రమణ మండలిలో అగ్రగామి కాగోరుతాడు. ఆరామానికి అధిపతి కావాలనుకుంటాడు. అన్యులలో మాన్యునిగా ఉండాలని తప్పిస్తాడు అని చెప్పి బుద్ధుని వారి సందేశం. అంటే ఇప్పుడు మనమంతా కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాం. జ్ఞానపరంగా జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం. దేనికి అంటే ముఖ్య ఉద్దేశం దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడాలనే మన ఉద్దేశం. దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడాలని మన ఉద్దేశం. జన్మ రాహిత్య స్థితి పొందాలని, నిర్వాణం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉండవలసిన లక్షణాలు ఏంటి? అవేమీ తెలుసుకోకుండా మన లక్ష్యం ఒకటవుతే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే దానికి భిన్నంగా ఇంకోటి ఏవో చేస్తూ ఉంటారు. మిగతా వాటికి ప్రాముఖ్యం ఇస్తారు. అది ధూర్త లక్షణం అని చెప్పి తెలుసుకోవాలి. వచ్చింది ఒక ఉద్దేశంతో, కష్టపడేది ఒక ఉద్దేశంతో, లక్ష్యం ఒకటి. కానీ వచ్చిన తర్వాత లక్ష్యం మీద దృష్టి కంటే కూడా భిన్నమైన దాని మీద వాళ్ళు దృష్టి పెడితే లక్ష్యాన్ని చేరుకోలేరు, అనుకున్న సాధించలేరు. అదే చెప్తున్నాడు బుద్ధుడు. ధూర్తుడు అంటే దుష్ట లక్షణాలు కలిగిన వాడు, దుష్టుడు, చెడు లక్షణాలు కలిగిన వాడు. అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్థాయికి మించిన కీర్తికి పారాడుతాడు. వాడు ఉన్న స్థాయికి
వాడికున్న జ్ఞాన పరిధికి, వాడికున్న స్థాయికి దానికంటే ఎక్కువగా పేరు రావాలనుకుంటూ ఉంటాడు. ఆరాటపడుతూ ఉంటాడు. ఆరాడతాడంటే ఆరాటపడతాడు. దానికి ఏదో షోలు చేయాలనుకుంటాడు. మనక్కడ బుద్ధుని యొక్క ఈ సందేశాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ పేర్లు ఇవన్నీ మనకు అనవసరం అండి. మనకు పేరు వస్తే ఏంటి, పేరు రాకపోతే ఏంటి. మెయిన్ మనం జ్ఞానం పెంచుకోవాలనుకుంటున్నాం. ఈ జ్ఞానం పెరిగిందా లేదా అన్న దాని మీద మీ దృష్టి పెట్టండి. పేరేం చేసుకుంటారు? పేరు వల్ల ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచించండి. వాడికంటా గొప్పవాడు అవ్వాలి, వీడికంటా గొప్పవాడు అవ్వాలి, గొప్పవాడు అనిపించుకోవాలి. వాడు అనుకుంటే మనకేటి, అనుకోపోతే మనకేటి. నీ జ్ఞానం పెరుగుతుందా లేదా అన్న దాని మీద దృష్టి పెట్టండి. మీరంతా ఎదుగుతున్నారు, బాగా ఎదుగుతున్నారు. మీరందరూ కూడా ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. మీరు సామాన్యులు కాదు. మీరు ఇటువంటి చిన్న చిన్న లక్షణాలు, ఆ గొప్పవాళ్ళు చెప్పినటువంటి అవన్నీ కాస్త మీరు దృష్టిలో పెట్టుకుని ఆ లోపాలు మీరు సరి చేసుకుంటే ఇంకా వేగవంతంగా మీరు చాలా గొప్పగా ఎదుగుతారండి. సంవత్సరాలు అక్కర్లేదండి. నేను మళ్ళా చెప్తున్నాను నేను, బుద్ధుడు బోధలు సామాన్యమైనవి కాదు. ప్రతిదీ మళ్ళా 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 మనం చదువుతూ దాన్ని ఇంకా లోతుల్లోకి అర్థం చేసుకుంటూ ఆయన చెప్పిన సందేశం యొక్క అర్థాన్ని దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తే స్వల్ప కాలంలో చాలా గొప్పగా ఎదుగుతారు. పేరు మనమేం చేసుకుంటామండి. స్థాయికి మించిన కీర్తికి ఆరాడుతాడు, అప్పులాడతాడు, రాటపడతాడు. ఎవడు ధూర్తుడు, చెడు లక్షణాలు కలిగిన వాడు, వాడు ఇంకేం ఎదుగుతాడు చెప్పండి. యాక్చువల్గా నేను ఈ సొసైటీలోకి వచ్చినప్పుడు, పత్రిక పరిచయంలో ఈ మార్గంలోకి వచ్చినప్పుడు పత్రి గారు పదవులు ఇవ్వడానికి చూశారు. ఇప్పుడు బెంగళూరు వ్యాలీలో కొత్తగా స్టార్ట్ చేశారు. అప్పుడు చూపించు నేను ఎంటర్ అయినప్పుడే 2003, 2004 ఆ ప్రాంతం. అక్కడ ఆ ట్రస్ట్ ఫామ్ చేసి దాంట్లో ట్రస్ట్ మెంబర్గా ఆయన చేర్చుకున్నారు. నాకు ఈ పదవులు అయ్యి ఆసక్తి ఉండేవి కావు. అసలు నేను దీంట్లోకి వచ్చింది జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే కానీ పదవుల కోసం దానికోసం నేను రాలేదు. కానీ ఆయన మటుకు నువ్వు ఉండాలి, చేయాలన్నారు. ఇంకా ఆయన మాట కాదనలేక సరే రాస్తే రాసుకోమన్నా. కానీ ఒక్క మీటింగ్ కూడా నేను వెళ్ళలేదు. చాలా మీటింగ్లు వేశారు. ఒక 6 మాసాలు ఏడాది పోయాక పేరు తీశారు ఆయన. ఒక్క మీటింగ్ వెళ్ళలేదు. ఎందుకో నాకు ఆసక్తి ఉండేది కాదు. ఎందుకంటే అంతకుముందు నేను చాలా పదవులు చేశాను. పొలిటికల్గా చేశాను, ఇంకో రకంగా చేశాను. చాలా పదవులు చేశాను. వాటి మీద వెక్స్ అయిపోయింది నేను. ఏంటి పదవులు? ఏం వద్దనుకుని నేను దీంట్లోకి వస్తే మళ్ళా ఇక్కడ పదవులు. నాకు కావాల్సింది జ్ఞానం. అలా ఈ పదవులు తీసుకోవట్లా. అలా పేరవారం ఇచ్చారు. అది కూడా విజయవాడ రాఘవరావు గారి చేత
ఫోన్ చేయించి ఆయన చేత చాలాసేపు మాట్లాడి బతిమాలించినప్పుడు రాఘారావు గారు చాలా బతిమాలి ఓకే చేయించారు. కానీ నాకు ఆ పదవి ఉన్నంత కాలం కూడా నా సమయం అంతా వేస్ట్ అయిపోతుందని నాకు అనిపించింది. నేను చేయవలసిన పని ఏంటి? నేను సాధించవలసింది ఏంటి? ఈ పదవులు వీటిలో కూర్చుని ఆ గొడవలు వీటిలో పడితే నాకు తెలుసు సొసైటీ అంటేనే గొడవలు. ఎవ్వరు ఏ పని చేద్దామన్నా ఏమి చేయనివ్వరు. రకరకాల అభిప్రాయాలతో ఉంటారు. ఏకాభిప్రాయం రాదు. ఇంకా వాళ్ళతో గొడవలు పడాలంతే. ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి తలకాని పని దూరంగా ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఏం చేసుకుంటాను దాంట్లో సొసైటీలో? అక్కడేమైనా పెద్ద పేరా ఏమన్నా? అదేమన్నా పెద్ద గొప్ప మినిస్టర్ పోస్టా, లేకపోతే స్టేట్ పోస్టా, లేకపోతే సెంట్రల్ పోస్టా? అది కూడా దండిగే నా లెక్క అవుతాయి. అశాశ్వతమైనవి ఎన్ని పదవులు ఎన్ని. నువ్వు ఇదే నీ కొంత కొద్దిపాటి జ్ఞానం నువ్వు సంపాదించుకుంటే నీకు అర్థమవుతుంది ఇది. ఇది కాదు మనకు కావాల్సింది. వీటి వల్ల ప్రయోజనం లేదు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఇంచేత వాటి మీద ఆసక్తి చూపించాలి. ప్రకృతి నాకు మేలు చేసిందని అనుకోవాలి. మరి ఆటోమేటిక్గా నేను ఆ పదవిలోంచి బయటపడ్డాను. నేను పత్రి మేడమే నేను ఉండాలనుకుంటున్నాను అక్కడ అన్నారు. అంతకన్నా భాగ్యమా అని చెప్పి వెంటనే నేను తప్పుకున్నాను. చెక్క ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్నాను, ఎన్నో ప్రదేశాలు తిరుగుతున్నాను, ఎంతో మందికి జ్ఞానం అందిస్తున్నాను. ఇది నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇంచేతంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ జ్ఞాన మార్గంలో మీరు ఎదగాలంటే ఇది ఎప్పుడూ ఖాళీగా ఉండాలండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత ఖాళీగా ఉంటే దీంట్లో ఆ జ్ఞానం అంత మీరు పెంచుకోవచ్చు. దీని నిండా నానా చెత్త పెడితే, చెత్త అంటే ఎందుకు పనికిరాని అన్నీ ఆ పదవుల్లో అక్కడికి వెళ్తావు, ఆ మీటింగ్లో గొడవలు ఉంటాయి, ఇంకా చుట్టుపక్కల గొడవలు ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేస్తారు, ఆ గోళ్ళు అవి ఉంటాయి, ఒకడు ఒకరితో పడదు, అవన్నీ దీన్ని నిండిపోతాయి. అవి దీని నిండా ఉంటే ఈ జ్ఞానం ఎక్కడ పడుతుంది ఇక్కడ? అని చేత ఇది ఎంత ఎంటీగా ఉంటాయి మన జ్ఞానం అంత అందులో ఉంటుంది. అంత బాగా మీరు అందరికీ సందేశాలు ఇస్తారు, మీరు ఎదుగుతారు కూడా. నిన్న మొన్న మా మనవడు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నాడు ఇంటి దగ్గర. మా అబ్బాయి ఏమన్నా అంటే ఒక్కసారి వచ్చి ఇల్లు అన్నాడు. మా అబ్బాయి సరే పిలిచాడు కదా అని వెళ్ళా. వెళ్తే లేదో కేకలు అరుపులు శబ్దాలు నవ్వులు గోల ఎంజాయ్మెంట్. ఆ కేకలు నాకు తలనొప్పి వచ్చేసింది. సరే ఆ పక్కనే మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఉంటూ కూర్చున్నారు. వాళ్ళేం మాట్లాడతారు? ఆ సోది మాట్లాడతారు, ఈ సోది మాట్లాడతారు, ఆడి గురించి ఈడి గురించి, ఆ కుటుంబం గురించి ఈడి కుటుంబం, ఆడపిల్లలు ఈడి పిల్లలు, ఆడి వ్యాపారం ఈడి వ్యాపారం. ఏం చేయను నేను? నాకేంటి ఉపయోగపడతాయి?
మీలాంటి వారు ఎవరైనా ఉంటే ఇంచక్క కాసేపు కూర్చుని డిస్కస్ చేద్దాం. వాళ్ళతో నేనేం డిస్కస్ చేస్తాను. నేను ఏదైనా ఈ విషయం చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? 5 నిమిషాల కంటే కూర్చోలేకపోయాను. కామ్గా వచ్చేసాను చెప్పకుండా. వాళ్ళకి అర్థమైంది. నిన్నే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇవాళంతా సంగీత అంట. ఏంటో గంతులేస్తారంటాడు. వాళ్ళు గంతులెత్తి నేనేం చేయను. నేను గంతులేనా? ఇంచక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నాను హాయిగా ప్రశాంతంగా. ఎవ్వరు లేడు నాకు. ఓ పుస్తకం కరెక్ట్ చేసుకుంటాను నేను. 10 మందికి ఉపయోగపడే ఓ పుస్తకంలో కొంత పని నేను చేసినట్టు అవుతుంది. ఇది నాకు తృప్తి. అంచేత నిజంగా జ్ఞాన పిపాస ఉన్నవాడు, జ్ఞానకాంక్ష ఉన్నవాడు, జ్ఞానంలో ఎదగాలనుకున్నవాడు ఈ కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, గొప్పలు అవసరం లేదండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను. దాని గురించి మీరు అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. మీ జ్ఞానం మీకు పెంచుకుంటున్నారా లేదా? వెళ్ళి ఏం చేస్తారు వాటిలోకి వెళ్ళి? బుర్ర పాడు చేసుకోవడం తప్ప. మీరు జ్ఞానపరంగా ఎదగాలి అంటే వీలైనంత మటుకు దీన్ని ఖాళీగా ఉంచుకోండి. నేను అదే చెప్పేది. ఎంత ఖాళీగా ఉంటే మీరు అంత బాగా ఎదుగుతారండి. ఇంకా చెప్పక్కర్లేదు, వేరే చెప్పక్కర్లేదు. నేను చెప్తున్నాను నేను. స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, శ్రమణ మండలిలో అగ్రగామి కాగోరతారు. ఇక్కడ శ్రమణ మండలి అనేవారు బుద్ధుడి టైంలో ఉండే ఆరామాలు అయ్యండి. మనకేంటంటే సొసైటీ అంటాం, పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటాం, పిఎస్ఎస్ఎంలో అంటాం. అందులో గొప్పవాడు కావాలి అనేటువంటి తపంలో ఉంటాడు. ఆ ధూర్తుడు ఆ తాపత్రయంలో ఉంటాడు. దాని మీద దృష్టి పెడతాడు. అందులో నేను చాలా గొప్పవాడిని అవ్వాలి, ఆ సీనియర్ మాస్టర్లు అందరికంటే నాకు పేరు ఉండాలి, పబ్లిక్ లో పేరు ఉండాలి, స్టేజ్ ఎక్కాలి, మాట్లాడితే స్టేజ్లో అందరికీ పబ్లిసిటీ అవ్వాలి. అందుకే చూడండి, కొంతమంది ఉంటారు మీటింగ్ పెడతారు, మనల్ని పిలుస్తారు, మనల్ని పిలిచి మనం కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీకు అలాంటి కేసులు తగులుతాయి, చాలా తగులుతాయి మీకు. మిమ్మల్ని మాట్లాడినెవరు? అసలు మనం దేనికి వచ్చాం ఎక్కడన్నా డౌట్ కూడా వస్తుంది మీకు. వాడు ఎందుకు క్లాస్ పెట్టాడు అసలు? మనల్ని ఎందుకు పిలిచాడు? మా మేడము కొన్నిసార్లు అలాగే చెప్పింది. నాకు అక్కడికి వెళ్ళాలంటే నాకు చిరాకు అంటుంది. ఆడు మాట్లాడడానికి నన్ను పిలిచి అక్కడ కూర్చోబెట్టడం ఏంటే అంట. ఆడు గంట చెప్పి మనకు పావు గంట టైం ఇస్తారు, క్లాస్ పెట్టేసామంటారు. ఆడి చెప్పుకుని చావచ్చుగా. రోజు ఆడు చెప్తే ఈ జనం ఉండరు. అందుకని ఏ కొత్త పేర్లు మన పేర్లు చెప్తాడు, జనం వస్తారు. అప్పుడు మొదలెడతాడు ఆడు సోది. మీరు విజయవాడలో రామరెడ్డి గారిది చూస్తే అలాగే ఉంటుంది అక్కడ. ఉన్నాయి, ఇలాగ చాలా ఉన్నాయి. చేత ఏమండి స్టేజీలు ఎక్కి మాట్లాడడం ఎందుకండి ఆరటం? మీ జ్ఞానాన్ని పెంచుకోండి. మీ మాటలు వినడానికి వందల వేల కొద్దీ
వస్తారు. ప్రతిరోజు నువ్వు క్లాస్ చెప్పు, ప్రతిరోజు నీకు స్టేజే. ఎప్పుడో 3 మాసాలకో 6 మాసాలకో ఎక్కడో దొరికే ఒక స్టేజ్ కోసం ఏంటి ఆరాటం? నీ జ్ఞానం పెంచుకున్నాయినా నిత్యము నీకు స్టేజే దొరుకుతుంది. గంటలు గంటలు నువ్వు మాట్లాడుకోవచ్చు. నువ్వు గొప్పవాడవుతే ఎవడికి కావాలి? మామూలు వాడవుతే ఎవడికి కావాలి? నీకు కావాల్సింది జ్ఞానం. అలాగే శ్రవణ మండలిలో అగ్రగామి కాగోరుతాడు సొసైటీలో, గొప్పవాడవ్వాలనుకుంటుంటాడు. ఆరామానికి అధిపతి కావాలనుకుంటాడు ఆ ఆశ్రమానికి. మన సొసైటీలో బెంగళూరు వ్యాలీ, కడతాలు, పేరవరం, పిఎంసి, దానికి నా పెత్తనం కిందకి రావాలనుకుంటాడు. ఉన్నారు ఇప్పుడు మన సొసైటీలో. అండ్ పొమ్మన్నా కూడా పోరు. చెయ్యలేడు, వదలలేడు, పోడు. ఎందుకండి మనకయ్యన్ని? మన లక్ష్యం ఏంటి? మన ఉద్దేశం ఏంటి? మనం సాధించవలసింది ఏంటి? మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? ఎప్పుడైనా సరే నిర్వాణమేగా కావాల్సింది. లక్ష్యం నిర్వాణమేగా. నిర్వాణం పొందాలి అంటే పూర్ణ జ్ఞానం పొందాలి. జ్ఞానం మీద దృష్టి పెట్టడం మానేసి బుర్రపాటు చేసుకునే ఇవన్నీ ఏం చేస్తావు? అన్యులలో మాన్యునిగా ఉండాలని తప్పిస్తాడాడు. అందరిలో గొప్పవాడిగా ఉండాలని తప్పిస్తాడాడు. ఏంటి గొప్పవాడు? నేను ఆలోచిస్తూ ఉంటాను వీటి గురించి. అందరిలో మనకు పేరు రావాలి అనేటువంటి తపంతో అలాగే దృష్టి పెట్టి అది స్టేజ్ ఎక్కాలి, దాంట్లో పదవి ఉండాలి, ఇవి ఉండాలి. పదవి మీరు తీసుకున్నారా, మీకు అందరి విమర్శలు ఎక్కువ అవుతాయి. ఇంకా ఏమీ లేకపోతే ఏ విమర్శ ఉండదు. వీడు అనుకుంటాడు నేను నా మంచి హోదా ఉందని. అయినా ఈ పేరు ఇవన్నీ అనుకుంటారు. ఈ సృష్టి, ఈ ప్రపంచంలో ఉన్న జనాభా ఎంత? ఈ జనాభాలో ఈ ఆరామం ఎంత? ఈ సొసైటీ ఎంత? అందులో నీ పదవి వస్తే దాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? నిన్ను గొప్పవాడని వాడు అనుకుంటే వాడన్నాళ్ళు ఉంటాడు భూమి మీద. ఎన్నాళ్ళు ఇదంతా? ఎవడు ఉండడు తర్వాత. ఈ తాత్కాలికమైన దానికోసం ఎందుకు ఈ ఆరాటం అంతా? అంచేత ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. నేను అదే నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను. ఈ ఫంక్షన్స్కి, పార్టీలకి వేలు లక్షలు కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారే. ఏదో పబ్లిసిటీ కోసమే గొప్పగా చెప్పుకోవాలనే కదా. అంటే ఇంక వాళ్ళకి ఏం పని ఉండదా? రోజు మీ గురించి చెప్పుకుంటారా? ఏదో ఒకసారి అనుకుంటారు, 2 సార్లు అనుకుంటారు వీడు బాగా చేశాడు రా. ఇంక ఇదే పనా? ఆడు బతుకంతా అలా చెప్పుకుంటూనే ఉంటాడా? తర్వాత నేను చెప్పుకునేవాడు ఎవడు ఉన్నాడు?
ఇన్ని రకాల స్వీట్లు పెట్టాడు, ఇంత ఖర్చు పెట్టాడు, ఎంత ఇచ్చేసాడు. ఇదేనా పని వాళ్ళకి? వచ్చిన వాళ్ళందరికీ ఇదే పనా? ఇంకా వాళ్ళకి ఇంక వేరే ఏమి లేవా? దానికోసం ఇంత ఖర్చా? ఆ డబ్బుని లోక కళ్యాణానికి ఖర్చు పెట్టు. 10 మందికి ఉపయోగపడేదానికి చెయ్యి. భగవంతుడు మెచ్చేటువంటి కార్యక్రమాలకు ఉపయోగించు. నువ్వెంత లాభం పొందుతావు? పనికిరాని పేరు కోసం నువ్వు అంత ఖర్చు పెడుతున్నావే, ఆ పబ్లిసిటీ కోసం. అది ఉంటుందా? ఎన్నాళ్ళు ఉంటుంది? తర్వాత వాళ్ళు ఉండరు, నువ్వు ఉండవు. అదే చూస్తా నేను, ఈ రాజకీయ నాయకులు వాళ్ళు విగ్రహాలు పెడతారు, స్టాచ్యూలు. ఎందుకు పెడతారు ఈ స్టాచ్యూలు? ఎందుకు పెడతారంటే వాళ్ళు మర్చిపోకుండా ఉండడం కోసం. ఆ విగ్రహమే లేకపోతే అన్ని రోజుల్లోనే మర్చిపోతారు. మర్చిపోకుండా ఉండడం కోసం విగ్రహాలు పెడతారు. విగ్రహం పెట్టకపోతే వీడి పేరు ఎంత తొందరలో మాయమైపోతుంది, మర్చిపోతారు జనం. మీరు చూడండి, ఇంకొక జనరేషన్ అయ్యేసరికి ఆ విగ్రహం అక్కడ ఉంటుంది, ఆడెవడో కూడా వీళ్ళకి తెలియదు. అని తెలుసుకోవాలంటే ఆ విగ్రహం కింద ఉన్నటువంటి పేరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చదవాలి. ఈయన ఈయనంట అని చెప్పి చదవాలి. అంత ఓపిక ఎవడుకుంది? ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ కింద పేరు చదివి, ఆ పేరు గలవాడు ఎవడో, ఆయన ఏం చేశాడో, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? పోలీ పేరు చదివారు, ఏం తెలుస్తాయి? ఇది మాత్రం దానికి ఎందుకు ఈ ఆరాటం అంతా? పేరు కోసం. గొప్ప గొప్ప త్యాగాలు చేసిన వాడు పేరే కనపడట్లేదే. మనం చేసే మనదానికి ఇచ్చే పేరు ఎంతకాలం ఉంటుందండి? ఎందుకు ఈ ఆరాటం అంతా? అదే చెప్తున్నాడు ఆయన, బుద్ధుడు. అది ధూర్త లక్షణం, దుష్ట లక్షణం. అలాంటి వాళ్ళే ఈ పనులన్నీ చేస్తారు. ఒకటే చెప్తున్నానండి, మనం లక్ష్యం జ్ఞానం పెంచుకోవడం. మిగతాయి మనకు అవసరం లేదు. సొసైటీలో ఎవడు ఏమనుకుంటే మనకేంటి, ఏం చేసుకుంటే మనకి, ఏ పదవులు పెట్టుకుంటే మనకేంటి, వేటి గురించి మనకు అనవసరం. మన పని మనం చేసుకోవడం. పబ్లిసిటీ మనకు అక్కల. ఇప్పుడు మనం ఫేస్బుక్లు ఇట్లు కూడా మనం పెట్టుకునేవి ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఎందుకు పెట్టుకుంటున్నామంటే 10 మందికి తెలియడానికి, వాళ్ళని ఇన్స్పైర్ అవ్వడానికి, వాళ్ళు కూడా ఈ మార్గంలోకి వచ్చి జ్ఞానం పొందడానికి, దానికోసం. లేకపోతే అవి కూడా మనకు అవసరం ఏం లేదు. అని చేత ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. అసలు మనం చెప్పకపోతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎలా తెలుసు? ఇంతమంది వస్తున్నారని సంగతి ఎలా తెలుస్తుంది వాళ్ళకి, పబ్లిక్కి? అవన్నీ అంత బాగా పెడుతున్న బట్టి, ఇప్పుడు మీరందరూ అంత వెళ్తున్న బట్టి, మీరందరూ ఒకే ఆర్గనైజేషన్ కింద మీరు పనిచేస్తున్నారు కాబట్టి, అరే వీళ్ళు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యం పోయే విధంగా, వాళ్ళకి ఆసక్తి కలిగించే విధంగా మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఏదో రకంగా ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి. అది అని చేత గుర్తుపెట్టుకోండి.
బుద్ధుడు ఏది చెప్పినా చాలా గొప్ప అర్థం ఉంటుంది. ఈ దారి మార్గంలో వచ్చింది నిర్వాణం కోసం వచ్చాం, మోక్షం కోసం వచ్చాం, ఎన్లైటైన్మెంట్ కోసం వచ్చాం, జ్ఞానం పెంచుకోవడానికి వచ్చాం. మిగతాయి మనకు అనవసరం అండి. కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, పదవులు, అందరిలో గొప్పగా ఉండాలని బిల్డప్లు, ఎందుకండి ఇవన్నీ? చేత బాగా గుర్తుపెట్టుకోండి, అవి మనకు అవసరం లేదు. వీలైనంత మటుకు అటువంటివన్నీ ఎంత బయట లేకుండా ఉంటే అంత మంచిది. మన జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగాలంటే ఇది ఎంత ఖాళీగా ఉంటే అది. ఆ ఫంక్షన్స్కి వెళ్ళి ఈ బిల్డప్లు ఇచ్చి ఆ బిల్డప్ ఇవన్నీ మనకు అనవసరం. పార్టీలు ఫంక్షన్స్ మినిమైజ్ చేసుకోండి. తప్పనిసరి దానికి ఊరికే అటెండెన్స్ కనిపించి రావడమే. ఎంత తక్కువ వీలవుతే అంత తక్కువ దానికి టైం కేటాయించి దీనికి ఎక్కువ కేటాయించండి. జ్ఞానాన్ని. మీరు అదృష్టవంతులండి. ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారు. ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది? అప్పుడు పైకి వెళ్ళాక మీకు అర్థమవుతుంది మీరు ఎంత అదృష్టవంతులు. చేత మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ